పిల్లలు స్నాక్స్ కోసం ఏడిస్తే క్విక్గా అయిపోవటానికైతే ఈ స్టార్టర్ అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం కదా, నాన్ వెజ్ తినని వాళ్ళైతే చాలా మంది ఉంటారు. నాన్ వెజ్ మిస్ అవుతున్న ఫీలింగ్ మీకుంటే మాత్రం వెజ్తో ఇది ట్రై చేయండి. మీరు ఆ ఫీలింగ్ని మిస్ అవ్వరు. ఎప్పుడు మనం చికెన్తో పన్నీర్తోనే పన్నీర్ టిక్కా, చికెన్ టిక్కా చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా మిల్ మేకర్తో ఇలా టిక్కా అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎంత బాగుందో. ఏ ఇంగ్రీడియంట్ బయట ఇంగ్రీడియంట్ ఉండదు, అన్నీ మన ఇంట్లోనే అవైలబుల్గా దొరుకుతాయి అందరికీ. ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకొని ఈజీగా ఈ మిల్ మేకర్తో టిక్కా అయితే ట్రై చేసేసేయచ్చు. ఇదైతే కాలుస్తున్నాను, మా పిల్లలు తినేస్తున్నారు. అంత బాగుంది టేస్ట్ అయితే. నేను కూడా చేస్తానే లాగిచ్చేసాను. నిజంగా నమ్ముతారో నమ్మరో, ఖచ్చితంగా ట్రై చేయండి దీని టేస్ట్ ఫీల్ అవ్వాలంటే. మనకి మిల్ మేకర్ లో కూడా చాలా రకాలైతే ఉంటాయి కదా, కొన్ని చిన్న సైజు, కొన్ని పెద్ద సైజు, ఇంకొన్ని అయితే పెద్దగా ఎక్కువగా ఉంటాయి కదా. వాటికన్నా కానీ ఇలా చిన్నవాటితో చేస్తేనే టేస్ట్ బాగుంటది. నేనైతే అంతకుముందు మిల్ మేకర్ కొంచెం పెద్దగా ఉన్నాయి అయితే యూజ్ చేసేదాన్ని. అవి అసలు నాకు టేస్ట్ అంత పర్ఫెక్ట్ గా అనిపించేది కదా, అస్సలు బాగుండేవి కాదు. తర్వాత నుంచి అయితే ఇలా చిన్న వాటికి షిఫ్ట్ అయ్యాను. అప్పటి నుంచి ఏ రెసిపీ చేసినా చాలా బాగుంటది. ఈ డిఫరెన్స్ మీరు ఎవరైనా గమనించారా? గమనిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. గమనించకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. అది ఇది ఏది టేస్ట్ బాగా అనిపించిందో మీకే అర్థమవుతుంది. నేను చూపించిన ఈ రెసిపీకి మాత్రం టేస్ట్ బాగుండాలంటే చిన్న మిల్ మేకరే తీసుకోండి. ఇదైతే మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తర్వాత అయితే ఇలా కాల్చుకోవాలి. కాలవటం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగా వచ్చింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.